ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ ట్రెండ్ మంచి జోరు మీద ఉంది. కల్ట్ క్లాసిక్స్ అలనాటి బ్లాక్ బస్టర్స్ అన్ని థియేటర్స్ లో తిరిగి సందడి చేస్తున్నాయి. ఇదే లిస్ట్ లో మే 9న తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ఎవర్ గ్రీన్ ఫిలిం రిలీజ్ కాబోతోంది. ఎప్పుడు 35 ఏళ్ల క్రితం విడుదలైన చిత్రం ఇప్పుడు 3D హంగులు అద్దుకొని మరోసారి ప్రేక్షకులను అబ్బురపరిచేందుకు సిద్ధమవుతోంది. 1990 మే 9న రిలీజ్ అయింది మెగాస్టార్ నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం. ఇప్పుడు అదే డేట్ అంటే వచ్చే నెల 9న జగదేక వీరుడు తిరిగి రాబోతున్నాడు. సినిమా రిలీజ్ అయి 35 ఏళ్లు పూర్తి చేసుకుంటుండటంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. పైగా 3D హంగుల్లో జగదేక వీరుడు తిరిగి థియేటర్స్ లోకి రాబోతున్నారు. అదే ఇప్పుడు తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది. 35 ఏళ్ల క్రితం ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుగు రాష్ట్రాలు తుఫాను ప్రభావంతో విలవిల్లాడుతున్నాయి. అయినా సరే ఈ చిత్రాన్ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సినిమా రిలీజ్ అయిన 2 రోజుల తరువాత థియేటర్లలో అసలైన వసూళ్ల తుఫాను మొదలైంది. బాక్సాఫీస్ పై కనక వర్షం కురిసింది. 35 ఏళ్ల క్రితమే ఈ చిత్రం 13 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలబడింది అంటే ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అప్పట్లోనే 13 కోట్లు అంటే ఇప్పుడు లెక్క వేస్తే 100 కోట్లు దాటుతుంది. కథానాయికలను వెండితెరపై అప్సరసలుగా చూపించి వారికి డ్రీమ్ గర్ల్ స్టేటస్ తెచ్చిపెడతారు దర్శకేంద్రుడు. ఇక దేవకన్య పాత్రలో అతిలోక సుందరి శ్రీదేవి నటిస్తే ఆయన ఊహలకు హద్దు ఉండదు. భువిపైకి నిజంగానే దేవకన్య దిగి వచ్చిందా అనేంతగా మాయ చేశారు, సమ్మోహనపరిచారు. గ్రాఫిక్స్ అంతగా అందుబాటులో లేని రోజుల్లో వెండితెరపై అద్భుతాన్ని సృష్టించాడు సినిమాటోగ్రాఫర్ విన్సెంట్. కేవలం కెమెరా టెక్నిక్ ఉపయోగించి ఆయన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. రాఘవేంద్రరావు ఊహలకు తనదైన ప్రతిభతో ప్రాణం పోశారు. పాలిథిన్ క్లాత్ ఉపయోగించి మంచులా మాయ చేశాడు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాటోగ్రాఫర్. ఇప్పుడు ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని 3Dలో తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండటంతో సినీ అభిమానులు మళ్లీ థియేటర్స్ వైపు క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నారు.